బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ 28న నాగ్పూర్లో నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఇక నాగ్పూర్ సభకు తెలంగాణ నుంచి సుమారు 50,000 మందిని తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబును నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీలో పలువురు కీలక నేతలను సభ్యులుగా చేర్చారు. చైర్మన్ గా శ్రీధర్ బాబు, వైస్ చైర్మన్ గా మంత్రి పొన్నం, కన్వీనర్ గా మహేష్ కుమార్ గౌడ్, సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, జి వివేకానంద, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్, వెట్మబొచ్చు, కూచాడి శ్రీహరిరావు, కంది శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. ఇక ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ 28న నాగ్పూర్లో నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఇక నాగ్పూర్ సభకు తెలంగాణ నుంచి సుమారు 50,000 మందిని తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబును నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీలో పలువురు కీలక నేతలను సభ్యులుగా చేర్చారు. చైర్మన్ గా శ్రీధర్ బాబు, వైస్ చైర్మన్ గా మంత్రి పొన్నం, కన్వీనర్ గా మహేష్ కుమార్ గౌడ్, సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, ఇక జి వివేకానంద, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్, వెట్మబొచ్చు, కూచాడి శ్రీనివాసరావు, శ్రీహరిరావు, ఇక కంది శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఏర్పాటు చేయనున్నారు.